ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బిఆర్ నాయుడు గారి చైర్మన్షిప్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. హిందువేతరులకి బాధ్యతలు అంటే గుళ్ళల్లో కనుక బాధ్యతలు ఉన్నట్లయితే వారికి హిందూ ధర్మం పట్ల అవగాహన లేకుండా, హిందూ ధర్మం పట్ల గౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా అవగాహన ఉంటూ హిందూ ధర్మం పట్ల గౌరవం ఉండేటువంటి హిందువుల్ని అక్కడ ఉన్నటువంటి బాధ్యతల్లో నియామకం చేయాలి అనేటువంటి ఆలోచన నిర్ణయం ఏదైతే టీటీడీ బోర్డు చేసిందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ దాన్ని స్వాగతిస్తుంది. అది మాత్రమే కాదు, 4-5 నెలల క్రితం ఆనాడు హిందూయేతరులు బోర్డులో ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళి ఒక మూవ్మెంట్ భారతీయ జనతా పార్టీ చేయటం జరిగింది. గుళ్ళ వద్దకు వెళ్ళి అక్కడ బల్లా కుర్చీ వేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుళ్ళకు వచ్చినటువంటి భక్తుల దగ్గర నుండి సంతకాల సేకరణ చేశారు. దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇవాళ ఏదైతే బిఆర్ నాయుడు గారు బోర్డు నిర్ణయం చేసిందో హిందూయేతరులు ఎవరూ కూడా బోర్డులో కావచ్చు, అదేవిధంగా అక్కడ బాధ్యతలు ఉండకూడదు అనేటువంటి విషయం, అదే విషయాన్ని ఆనాడే భారతీయ జనతా పార్టీ ఒక సైలెంట్ మూవ్మెంట్గా తీసుకోవటం జరిగింది. దానికి అద్భుతంగా ప్రజల నుండి కూడా మాకు సానుకూలమైనటువంటి స్పందన కూడా రావడం జరిగింది. కనుక ఇవాళ చేసినటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ప్రారంభించినటువంటి మూవ్మెంట్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వారు ఎవరైతే హిందూయేతరులు ఇప్పటికే ఉన్నారో వారికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి అవకాశం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తిరిగి వెళ్ళేటువంటి అవకాశాన్ని వారు ఇచ్చినటువంటి సందర్భంలో వారిని ప్రత్యేకించి ఈ విషయం మీద కూడా అభినందిస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి నెల మంగళవారం వారు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే స్వామివారు అక్కడే ఉంటారు కాబట్టి అన్ని విధాలా కూడా అక్కడ స్వామివారికి అంటే కావలసినటువంటి అన్ని వస్తువులు అదేవిధంగా సామగ్రి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమకూరుస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం వారికి అందించడం అనేది, తిరుపతి వాసులకు అందించడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరూ స్వాగతించడం మాత్రమే కాకుండా ఇది హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తూ నాయుడు గారిని అదేవిధంగా టీటీడీ బోర్డుని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సేవ్ ఎ లైఫ్. Download uBlood app, uBlood for the new blood.